ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. ఇంట్లో కూడా తీర్థం తీసుకుంటూ ఉంటాం. తీర్థం తీసుకున్న తర్వాత చాలామంది చేతిని తలకు రాసుకుంటారు. అలా రాసుకోవచ్చా? రాసుకోకూడదా? తీర్థం తీసుకోవడానికి చేతిని మనం గోకర్ణ భంగిమతో పెడతాం. అంటే గోకర్ణ భంగిమ అంటాం. తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అనాలోచితంగా మనం చేతిని తలపైన రాసుకుంటాం. అలా చేయడం మంచిది కాదు. తీర్థం పంచామృతంతో చేస్తారు. అందులో తేనె, పంచదార లాంటి పదార్థాలు ఉంటాయి. అవి జుట్టుకు మంచిది కాదు. అలాగే తులసి తీర్థం. తులసి తీర్థం తీసుకున్న తర్వాత కూడా తలపైన రాసుకోకూడదు. తీర్థం తీసుకున్నట్టు మామూలుగా తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు. ఏ తీర్థం తీసుకున్నా చేతిని సాధారణంగా నీటితో శుభ్రం చేసుకోవాలి. అదే వైష్ణవ సంప్రదాయంలో గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనక భాగం రాసుకోవాలి ఉంది. అంతేగాని తల మీద రాసుకోవాలని లేదు. కాబట్టి మీరు ఇప్పుడు దాకా తీర్థాన్ని తలకు రాసుకుంటూ ఉంటే ఈ వీడియో తర్వాత మానేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ట్విట్టర్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది తెలియక రాసుకుంటూ ఉంటారు. మహాపాపమేమీ కాదు, కానీ ఆరోగ్యం చుట్టూ ఊడిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.